ఇంచినావు పో మట్టంగా ఏది ఏట మొత్తం షెట్రును అంతా నాశనం చేసా ఓయమా. హై వోల్టేజ్ వల్ల ట్రాన్స్ఫార్మర్ వెళ్ళింది ఇంటి పక్కన. సో ఈయన ఆలసాని పెద్దన్న, అష్టదిగ్గజాలలో ఒకడు. మా ఏం చేసినావు తినేకి? ఏం చేయలే. పొద్దునే పూలు వెళ్తున్నావు. దేని డాడీ ఎన్ని పూలు? మంచెట్టు నెల్లింగ్స్ పొద్దున్నే ఇవి ఏమంటారు? ఇవి గుండుమల్లె, ఇవి సంపంగి, ఇవేదో పచ్చపూలు తెలియదు మనకు. ఇవైతే శివుని పూలు. ఎందుకు ఇన్ని పొద్దున్నే? ఈరోజు గురువారం కూడా కాదు, ఆదివారం. ఫ్రిడ్జ్లో పెట్టే ఏం చేసావు మధ్యాహ్నానికి? ఏం చేయాలా చెప్పు నువ్వే ఏదో ఒకటి. ఇంకా నేను చెప్పింది ఎట్టా చెయ్యవు. నీ ఐడియా నీకు ఉండింటుంది. పుట్టగొడుగులు తీసుకురాపో చేస్తా. పుట్టగొడుగులా? సరే సరే. ఎన్ని కావాలా? 2 ప్యాకెట్లు రాపో. పోయొచ్చు. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ద నదర్ వ్లాగ్. సో ఈరోజు వచ్చేసి సండే, బయటికి వెళ్తున్నా కొన్ని కూరగాయలు తీసుకొని రానికి. కూరగాయలు అంటే ఈరోజు సండే కాబట్టి స్పెషల్ ఉండాలి కదా, దానికోసం ఎలాగో మా ఇంట్లో నాన్ వెజ్ ఉండదు. మష్రూమ్స్ అన్న తీసుకొని వద్దామని పోతున్నా. ఈరోజు అయితే మన దగ్గర వెహికల్ లేదు, లిఫ్ట్ అడిగి పోవాలి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పైన. టైం వచ్చేసి 9 అవుతుంది దగ్గర. ఇప్పుడు సూర్యుడు పైకి వచ్చాడు. పొద్దున్న నుంచి మంచు ఫుల్గా ఉంది. చలికి బయటికి రాలేక పడుకొని ఫుల్గా నిద్రపోయినా. నైట్ కూడా లేట్ అయిపోయింది. ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది. సో చూద్దాం లిఫ్ట్ దొరుకుతుందా లేదంటే నడుచుకుంటానే పోతానా. ఏదో ఒకటి చేసి ఈరోజు అయితే మష్రూమ్ తీసుకొని వచ్చి ఎలా చేయాలనో కూడా చూద్దాం. ఈరోజు అమ్మతో కలిసి వంట చేద్దాం మష్రూమ్స్. 2 seconds later. Oh my god! Oh shit! Naina flashman! అట్లా రోడ్డు మీదకి రాగానే మనకు లిఫ్ట్ దొరికింది, వెంటనే వచ్చేసాం. అట్లుండాలి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడుకొని. తొందరగా వస్తే పెట్రోల్ సేవ్ అవుతుంది. అంత సీన్ లేదు, బండి ఉంటే కదలను. సో ఈయన ఆలసాని పెద్దన్న, అష్టదిగ్గజాలలో ఒకడు. శ్రీకృష్ణదేవరాయ టైంలో ఉన్నప్పుడు పక్క ఊరే అయినది. ఇంకా అలా దిగి షాప్స్ అన్ని తిరిగి ఫైనల్గా మష్రూమ్స్ అయితే తీసుకున్నా. అవి బాగున్నాయా లేదా అని 10 సార్లు చెక్ చేసుకొని తీసుకున్నా. బాగలేకుంటే ఇంటికి వెళ్తే మా అమ్మ చేతుల్లో సావే. ఇంకా మన షాపింగ్ కూడా అయిపోయింది. అప్పుడే మష్రూమ్ తీసుకున్నాం, ఇక రిటర్న్ పోతున్నాం. డల్లింగ్స్ మష్రూమ్స్ తీసుకొని ఇంటికి వచ్చిన కుకింగ్ స్టార్ట్ చేద్దాం అనుకునే లోపు ఇంటి ముందు ఒక పాము వచ్చింది చూడండి. కప్పను పట్టుకొని తింటుంది. ఇంకా కదలలేక అక్కడే ఉండిపోయింది. అర్ధగంట సేపు అలాగే ఉంది. ఇక ఏం చేయలేక లాస్ట్కి అయితే పొగ పెట్టాం, పోయింది. ఇంకా దాన్ని అలా పంపించిన తర్వాత మష్రూమ్ కుకింగ్ అయితే స్టార్ట్ చేసాం. అది అర్ధగంట సేపు ఎక్కడికి కదలకోకుండా అక్కడే ఉంది. ఫైనల్ గా ఏదో ఒకటి చేసి దాన్ని అయితే పంపించాం. కావాల్సిన ఐటమ్స్ మొత్తం రెడీ చేసి స్టార్ట్ చేసామో లేదో, హై వోల్టేజ్ వల్ల ట్రాన్స్ఫార్మర్ వెళ్ళింది ఇంటి పక్కది. సో ఇక దాని వల్ల మిక్సర్ కూడా పని చేయలే. ఇంకేం చేయలేక మళ్ళీ మన ఓల్డెన్ డేస్ కి అయితే వచ్చేసాం. అదే అస్థెటిక్ ఫుడ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసాం. పాతకాలంలో అన్ని రోడ్లో దంచి కట్టెల పొయ్యి మీద చేసేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ ఏం లేవు. ఇక మిక్సర్ కూడా ఎలాగో వర్క్ అవ్వలేదని కర్రీలోకి రోట్లో మసాలా అయితే ప్రిపేర్ చేసాం. ఆనియన్, డ్రై కోకోనట్, తెల్లగడ్డలు, ఉప్పు వేసి మసాలా ప్రిపేర్ చేసి పక్కన అయితే పెట్టేసుకున్నాం. ఇక గ్యాస్ ఆన్ చేసి అస్థెటిక్ పెనం పెట్టి ఈ జ్యూస్ భయపడకండి, చాలా పాతది కాబట్టి అలా ఉంది. ఎంతైనా కట్టెల పొయ్యి మీద చేస్తే వచ్చే అంత టేస్ట్ గ్యాస్ పొయ్యి మీద చేస్తే రాదనుకోండి. అందరం సుఖానికి అలవాటు పడి హెల్త్ కు యూజ్ అయ్యేవి కాకోకుండా ఇలా గ్యాస్, మిక్సర్ అన్ని యూజ్ చేస్తున్నారు. ఎనీవే టెక్నాలజీ అంతా ఏం చేయలేం. ఇక ఫ్యూచర్ లో ఎలాగుంటుందో. ఎనీవే వన్స్ పాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసి కొంతసేపు తర్వాత ఆనియన్స్ అండ్ తర్వాత గింజలు, అలాగే ఉప్పు, కారం, పసుపు అండ్ స్పెషల్ గా దంచిన మసాలాలు అన్ని వేసి కొద్దిగా ఫ్రై అయ్యాక అందులో మష్రూమ్ వేసి అన్నిటిని అలా గిర్రా తిప్పి వదిలేసాం. అంతలేకే మా అమ్మ ఒక్క చోట కూడా చక్కగా ఉండదుగా. నేనేమో ఇక్కడ వీడియో తీస్తుంటే మళ్ళీ మా అమ్మ బయటికి పోయి ఏదో చేస్తుంది. చూద్దాం పదండి. ఇంచినావు పో మట్టంగా. ఏది ఏట మొత్తం షెట్రును అంతా నాశనం చేసా. ఓయమా ఉండనే ఉండవు ఊరికే. ఇప్పుడు ఏది కూర్చోవు, అదంతా చిక్కుడు చెట్టు చూడు పాయ అంతా.
యాడికి పోదు అబ్బా కొమ్మేమో బాయ్ కదూ అది పోతే మాత్రం అలా పెంట చేసి వచ్చేలోపు గుమగుమలాడే మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇక ఫైనల్ టచ్గా అలా కొత్తిమీరతో గార్నిష్ చేస్తుంటే అబ్బో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  అదిరిపోయింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మాయి ఫైనల్గా కూర అయితే రెడీ అయిపోయింది. ఫుల్గా ఆకలి అవుతుంది. కడుపు నిండా తిని పడుకోవాలి. నిద్ర కంటి మీద ఉంది. ఇలా వదిలేస్తే అలా నిద్ర అవుతాం.